దానవులు దేవతలతో యుద్ధం చేసి దేవతలను ఓడించడం గూర్చి శుకుడు పరీక్షిత్తుకు చెప్తున్నాడు. దేవతలు దానవులు మిక్కిలి విజృంభించి గర్వంతో సంపదల కోసం పోరాడుతున్నప్పుడు శుక్రాచార్యుని మంత్రవిశేషం చేత వీరులైన రాక్షసులు నిప్పులు రాలే అస్త్రాలను దేవతలపై ప్రయోగించారు. అవి పెద్ద గుంపులుగా వచ్చి గుచ్చుకోగా ఆ బాధకు తాళలేక పారిపోయారు దేవతలు. వారి శరీరాలు చీలిపోయాయి, కిరీటాలు పడిపోయాయి. దానవుల గర్వం తమకు సిగ్గును, వారి బాణపరంపర తమకు హానిని, వారి మచ్చరం మహాభయాన్ని, అతిశయించిన వారి బలశౌర్యాలు గుణహీనతలను కలిగించగా దేవతలు పరితపిస్తూ ఆ బాధ పడలేక ఆర్తితో పారిపోయారు. చివరికి దేవతలు భయంతో ఆర్తితో బ్రహ్మ వద్దకు వెళ్ళారు. దాతకు దేవతా విభవధాతకు పుణ్యజనానురాగ సంధాతకు సర్వలోకహితదాతకు వైదిక ధర్మ మార్గ నిర్ణీతకు నుల్ల సద్విభవనీతకు సర్వజగజ్జయాంగజభ్రాతకు పుణ్యయోగి జనభావ విజేతకు మృక్కిరయ్యడన్. దేవతలకు వైభవం కల్పించేవాడు, పుణ్యాత్ముల పట్ల అనురాగం చూపేవాడు, లోకాలన్నిటికీ మేలు చేకూర్చేవాడు, వైదిక ధర్మ మార్గాలను నిర్ణయించేవాడు, చక్కని వైభవంతో కూడిన నాయకుడు, జగములనన్నింటినీ జయించే మన్మధునికి సోదరుడు, పుణ్యం చేసిన యోగిజనుల భావాలను జయించిన బ్రహ్మదేవునికి వారు నమస్కరించారు. జై శ్రీకృష్ణ.